అజ్ఞానం అవనివ్వండి, మాయ అవనివ్వండి, ఏది అవనివ్వండి, మొత్తానికి సత్యం తెలియనంతసేపు దుఃఖమే. గమనించుకుంటే మనకి దుఃఖం దేనికి కలుగుతుంది అంటే ఫస్ట్ చెప్పొస్తుంది అజ్ఞానమే. ఎప్పుడు దుఃఖం కలిగితే పక్కవాడి కారణం అనుకుంటాం. వాడి వల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చింది అంటాం. దుఃఖం ఎవరి వల్ల రాదు, మన అజ్ఞానమే. ఎవరి వల్ల మనకి దుఃఖం లేదు, మన అజ్ఞానం. ఏ విధంగా చూసుకోండి, మనం అజ్ఞానంలో ఉన్నంతసేపు కొంతమంది భర్త వల్ల, కొంతమంది భార్య వల్ల, కొంతమంది పిల్లల వల్ల దుఃఖం అంటారు. అన్నిటికీ కారణం మనం మితిమీరి ప్రేమించి వాడు ఏదైనా అంటే తట్టుకోలేకపోతున్నాం. అవునా కాదా? మితిమీరిని ప్రేమ పిల్లల మీద కానీ, భర్త మీద కానీ, భార్య మీద కానీ, ఫ్రెండ్స్ మీద కానీ, ఈ మితిమీరి ప్రేమించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏ ఒక్క మాట అన్నా మనం వెంటనే తట్టుకోలేము. వెంటనే బోరు అని ఏడుపు వస్తుంది. నా భర్త ఎలా అన్నాడు, నా భార్య ఎలా అంది, మా పిల్లలు ఎలా అన్నారు, మా స్నేహితులు ఎలా అనుకున్నారంటే, అందరినీ నా వాళ్ళు అనే ఒక భ్రాంతిలో మనం ఉంటాం. ఆ భ్రాంతి, వాళ్ళు ఏదైనా అంటే మనకి దుఃఖం. కానీ సాధనలోకి వచ్చాక కొంచెం తగ్గి ఉంటుంది అనుకుంటున్నాం. ఎందుకో తెలుసా, ఏదో జన్మలో వాడిని అని వచ్చాను కాబట్టి ఈ జన్మలో నన్ను అంటున్నాడు అని తృప్తి పడడం నేర్చుకున్నాం. లేకపోతే నేను ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు ఎందుకు అంటున్నారు, ఇలాగే పిక్కున్నాం జన్మ అంతా. నేను మంచిగానే ఉన్నా, నేను బాగానే ఉన్నా, నేను ఇదిగా ఉన్నా. మరి గత జన్మలో వాళ్ళని, ఆ ఆత్మల్ని మనం ఎంత ఏడిపించామో, పైకి వెళ్ళి నాలుగు ఖర్చుకుని దాన్ని ఆయన కథలో ఏడిపిద్దు కానీ పిలిచి మరి తీసుకొచ్చాం. పిలిచి మరి తీసుకొచ్చి ఈ మొగుడు వల్ల, ఈ పిల్లల వల్ల, వీళ్ళ వల్ల దుఃఖం అందరి జీవితంలోని పెద్దదో చిన్నదో ఉంది. ఇది మనం నిర్ణయించుకున్న జీవితమే కదా. మా ఏంటో చెప్పిన అన్నీ మనకు తెలుసు, అన్నీ తెలుసు. మన వాస్తవానికి మనమే సృష్టికర్త అని తెలుసు.